కదా ఆయన ప్రాణం పెట్టింది, అందుకే కదా ఆయన ప్రతి ఒక్కరిని కూడా విమోచిస్తుంది. కాబట్టి మనము కాపాడబడటమే దేవుని యొక్క చిత్తము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి అదే అధ్యాయము 4వ అధ్యాయం ఒకసారి, 5వ అధ్యాయం ఒకసారి, అదే గ్రంథము 1 దశలోనిక 5వ అధ్యాయము 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును కాక. ఏం కాపాడబడాలంటే ఇందా చెప్పాను కదా, మన శరీరము కాపాడబడాలి, లోపల ఉన్న ఆత్మ చెప్పాలి. శరీరము కాపాడబడాలి, లోపల ఉన్న ఆత్మ కూడా కాపాడబడాలి. వాక్యం స్పష్టంగా క్షుణ్ణంగా చెప్తుంది. ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సమాధానకర్తయగు దేవుడు నిశ్చయముగా మమ్మను సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మ చెప్పాలి ఏంటంట, ఆత్మని జీవాన్ని శరీరాన్ని ఎలా కాపాడుకోవాలంట? యేసు ప్రభు రాకడొచ్చేంత వరకు చెప్పాలి. ఏంటంట, యేసయ్య రాకడొచ్చేంత వరకు ఈ మూడింటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అవునా? ఈ మూడింటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే దేవుడు రావటానికి సంసిద్ధంగా ఉన్నాడు. మనం భూమి మీద ఉన్నంత కాలము నింద లేని వారిగా ఉండాలి. ఏం లేని వారుగా చెప్పాలి. నిందహరితగా జీవించడం అంటే అదే, నింద లేని వారిగా ఉండాలి. నిందలు మన మీద పడకూడదు. వాక్యంలో రాయబడింది, నీ యవ్వనాన్ని బట్టి ఎవడు కూడా నిన్ను తునీకరించకుండా చూచుకొనుము. ఎవరిని బట్టి అంట? నీ యవ్వనాన్ని బట్టి, నీ యవ్వన బలాన్ని బట్టి, నీ యవ్వన దశని బట్టి ఎవరు కూడా నిన్ను తునీకరించకుండా చూచుకొనుము. అంటే ఏంటి? మనల్ని తునీకరిస్తే ఎవరు తునీకరించినట్టు? మనల్ని నిందిస్తే ఎవరు నిందించినట్టు? వాక్యంలో రాయబడి ఉంది, లోకములో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు తప్పాలి. మీరందరూ చూస్తారు ఒకసారి, ఏముంది కింద? లోకములో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడా కాదా? దేవుని స్తోత్రం. మనం ఆడ చూసామనుకో, ఆ బారు కనపడితే ఇక ఇది బాగుంది, ఇది మామూలు నషాపేట సత్తరపల్లి ఏదో ఒక దావ చూసుకుంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాక్యం వినాలి, చెప్పినప్పుడే రిఫరెన్స్ చూడాలి. అయితే వాక్యం చెప్తుంది, నిశ్చయముగా మిమ్మల్ని మీరు కాపాడుకోండి, మిమ్మల్ని మీరు రక్షించుకోండి. ఈ మూడింటిని చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా దేవుని రాకడయందు మనం కాపాడుకోవాలి. ఎందుకంటే రహస్య పునరుద్ధానం వచ్చినప్పుడు మంచం మీద నిద్రపోతున్నప్పుడు నిద్రపోయినదంటే లేపడతారు, నడిచేవాళ్ళు నడిచేదంటే లేపబడతారు, పని చేసుకునే వాళ్ళు పని చేసుకుంటూనే లేపబడతారు. అర్థమవుతుందండి? కూర్చొని తిరగలు విసిరేకాడ ఇద్దరు కూర్చుంటంట ఒకరు లేపబడతారంట, ఇద్దరు మంచం ఉంటే ఒకరు లేపబడతారంట, పొలంలో నలుగురు ఇద్దరు లేపబడతారంట. మరి ఎందుకు మిగతా వాళ్ళు విడవబడుతున్నారు? ఒకరు ఎందుకు ఎత్తబడుతున్నారు, ఒకరు ఎందుకు విడవబడుతున్నారు అంటే నిశ్చయముగా వారి జీవితం సరిగ్గా లేదని చెప్పాలి. వారి జీవితం సరిగ్గా లేదని అర్థం. బైబిల్ గ్రంథంలో మీరు గమనించారా? బుద్ధి కలిగిన కన్యకల గురించి పోల్చి మాట్లాడాడు. 10 మంది బుద్ధి కలిగిన కన్యకలు. పోల్చటం అంటారు దాన్ని, కన్యకలు కాదు. చాలా మంది కన్యకలు అంటారు, కన్యకలు కాదు. బుద్ధి కలిగిన కన్యకలు 10 మంది ఉన్నారు అని పోల్చారంట. అర్థమవుతుందా? ఆ కన్యకలు ఎవరో? మీరే. అర్థమైందా? మిమ్మల్ని పోల్చి వాక్యంలో చెప్తున్నాడు. పోలిక అన్నది చరిత్రలో ఉంది. పోల్చారు అంటే పోల్చడం అంటే ఏంటి? ఆ కన్యకలు ఎవరు అసలు అంటే మీరే. సంఘంలో అందరు రక్షణ పొందిన వాళ్ళు ఉంటారా? సంఘంలో అందరు రక్షణలో ఉన్న వాళ్ళు ఉన్నారా? రక్షణలో ఉన్న వారందరూ కరెక్ట్గా ఉన్నారా? రక్షణలో ఉన్న వారందరూ దారి తప్పారా? వాక్యం రాయబడింది, ఖచ్చితంగా ఉన్నవారు మాత్రమే ఎత్తబడతారు, ఖచ్చితంగా లేని వారు మాత్రం కంపల్సరిగా గొడవపడతారు కదా. అది నువ్వు ఆపలేవు, నేను ఆపలేను. మనం జీవంతో ఉండగానే బ్రతికుండగానే మనల్ని మనం సరి చేసుకొని దేవుని ఎదుట మనము
నిలబడాలి. ఈ ఘటాలన్నిటినీ మనం కాపాడుకోవాలి. నిశ్చయంగా లోపల ఉన్న ఆత్మని కాపాడుకోవాలి, దేహాన్ని కాపాడాలి, జీవాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే దేవుని రాకడ చాలా దగ్గరలో ఉంది. కాబట్టి బ్రతికిన నాళ్ళు నిందాహరితుడిగా మనం ఉండాలని, నింద లేని వాడిగా ఉండాలి. నింద పడకూడదు మన మీద. అనగా చూడండి, తెల్ల కాగితం మీద ఒక మచ్చ పెట్టి చూపించావు అనుకోండి, ఏం చూపిస్తారు? కాగితం చూపిస్తారా, మచ్చ చూపిస్తారా? ఎందుకని? ఇదే ప్రశ్న పోయిసారే సార్. ఎందుకని? కాగితం అంత పెద్ద పేపర్ ఉన్నా కానీ పేపర్ మొత్తం క్లియర్గా కనిపిస్తున్నా పేపర్ని ఎవరు చూడరు. ఏం చూస్తారు? ఆ మచ్చనే చూస్తారు. అవునా? పెద్ద పేపర్లో చిన్న మచ్చ పెట్టాం అనుకోండి, ఎక్కడో ఒక మచ్చ పెట్టాం అనుకోండి, ఈ పేపర్లో మీకు ఏమైనా కనిపిస్తుందా అని చెప్పి చూపించాం అనుకోండి, ఏం చెప్తారు? ఎందుకని? పెద్ద పేపర్లో చిన్న మచ్చ ఉందని చెప్పరు. మాస్టర్ గారు అదిగో అక్కడ మచ్చ ఉంది అంటారు. అంటే అర్థం ఏంటి? మనం ఎంత భక్తి చేసినా, ఎంత పరిశుద్ధంగా, ఎంత పవిత్రంగా, ఎంత యథార్థంగా దాన్ని చివరి వరకు కాపాడుకోవాలి. దాన్ని చివరి వరకు కాపాడుకోవాలి. మధ్యలో చిన్న మిస్టేక్, చిన్న పొరపాటు ఒక్కటి చేసిన వెంటనే ఆ మచ్చ చెప్పాలి బయటికి కనిపిస్తుంది. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్టయితే నిందలేని వారిగా జీవించిన వారు ఎవరు? నిందలేని వారిగా బైబిల్ గ్రంథంలో జీవించిన వారు ఎవరు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆదికాండం 6వ అధ్యాయము 8వ వచనం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడేను. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును,